సార్ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ 13 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయనేది ఉన్నాయి సార్ రికార్డుగా. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మన 13 లక్షల సీసీ కెమెరాలు, దాంట్లో 20% కూడా పనిచేయట్లేదు సార్. ఇది ఇది నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు 32% పనిచేస్తున్నాయి సార్. సో తగ్గిపోయింది సార్ సో దీన్ని తప్పకుండా దీని ఈ పర్సంటేజ్ పెంచే అవసరం ఉంది. ఇంకోసారి డ్రైవ్ చేపడతాం. ఏదైతే 2014-15లో నేను అప్పుడు సిపి సైబరాబాద్ ఉన్నాను, ఇక్కడ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, అందరు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా చేశారు ఈ కృషి. ఇప్పుడు మరోసారి అందరి దగ్గర వెళ్ళి ఈ పాడైపోయిన కెమెరాస్ ఏవైతే ఉన్నాయో మేము కొత్త ఏం పెట్టాము, పాతై మళ్ళీ రీప్లేస్ చేస్తే చాలు. మళ్ళీ అప్పుడు దాదాపు 6 లక్షల కెమెరాలని దేశంలోనే మొత్తము తెలంగాణ రాష్ట్రం ఒక చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఎన్నో ప్రెజెంటేషన్ నేను కూడా ఇచ్చాను ఢిల్లీలో ఈ సీసీటీవీ వ్యవస్థ పైన. సో రోజు రోజుకి తగ్గిపోతున్నాయి కనుక దానిపైన దృష్టి తప్పకుండా సారిస్తాం. ఎందుకంటే మాకు ఇప్పుడు ఆఫీసర్స్ కూడా అలవాటు అయిపోయింది. ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్ గా సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ఈ రోజుల్లో మా ఆఫీసర్స్ కొద్దిగా హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు. ముందు ఇది లేనప్పుడు వేరే విధాలుగా నేర దర్యాప్తు చేసే అలవాటు ఉంది. ఇప్పుడు సిడిఆర్ ఒకటి కావాలి, అది లేకపోతే కష్టపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ దొరకకపోతే కష్టపడుతున్నారు. ఎందుకంటే పాత అలవాటు ఏదైతే ఉందో, పాత సీన్ ఆఫ్ క్రైమ్ లో దొరికే క్లూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పరిశీలించడం అనేది, ఇవన్నీ కూడా మళ్ళీ మేము తీసుకొస్తామని మీకు తెలియజేస్తాం. నమస్కారం.